విజ్ఞాన శాస్త్ర పేటికలు. విజ్ఞాన శాస్త్ర పేటికలు అంటే సైన్స్ కిట్స్ అన్నమాట. శాస్త్రం అంటే ఏంటి? చేయడం. శాస్త్రం అంటే చేయడం. ఈ విజ్ఞాన శాస్త్ర ప్రణాళికలో ప్రయోగాలు ప్రదర్శనలు కూడా ఒక భాగం అనమాట. ఈ ప్రయోగాలు నిర్వహణకు విజ్ఞాన శాస్త్ర పరికరాలతో కూడిందే విజ్ఞాన శాస్త్ర పేటిక. అయితే విజ్ఞాన శాస్త్ర పేటికలు ఏంటంటే 2 రకాలు. విజ్ఞాన శాస్త్ర పేటికలన్నీ 2 రకాలు. ఒకటి ఏంటంటే ప్రదర్శన పేటికలు, ఒకటి ప్రదర్శన పేటికలు, 2 వ్యక్తిగత పేటికలు లేదా విద్యార్థి పేటికలు. వ్యక్తిగత పేటికలు లేదా విద్యార్థి పేటికలు. ప్రదర్శన పేటికలు ఏంటి అంటే ఉపాధ్యాయుడు ప్రదర్శనలు నిర్వహించడానికి అవసరమయ్యే పరికరాలు, రసాయనాలు, గాజు పాత్రలు, ఇతర ప్రత్యామ్నాయ పరికరాలు ఉంటాయన్నమాట. వీటితో పాటు ప్రయోగ ప్రదర్శనలతో కూడిన మాన్యువల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికందు ఏ సామగ్రి ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏంటి చూద్దాం ఒకసారి. అల్యూమినియం గిన్నెలు. అల్యూమినియం గిన్నెలు ఇవి దేనికంటే పదార్థాలు వేడి చేయడానికి, ఎగురు పెట్టడానికి, తర్వాత చిన్న పెద్ద వృత్తాలు గీయడానికి, తర్వాత మట్టి నీటి నమూనాల సేకరణకు, పనిచేస్తాయి. తర్వాత ప్లాస్టిక్ బంతులు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే భూభ్రమణం వివరించడానికి, ఛాయలను నేర్పడానికి, తర్వాత గ్రహణాలు నేర్పడానికి పనిచేస్తాయి. తర్వాత బేకర్లు. ఇందులో 250 ml, 100 ml, 250 ml, 100 ml. ఇవి దేనికి అంటే ద్రవాలను నిల్వ ఉంచడం, వడపోయడం, కలియబెట్టడం, తర్వాత మార్పిడి చేయడం, ఇలాంటి వాటి అన్నిటికీ పనిచేస్తాం. తర్వాత దిక్సూచి. ఏంటంటే అయస్కాంత ఉత్తర దక్షిణ ప్రభావాలను చూపడానికి, అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ప్రభావాలను చూపడానికి దిక్సూచిపై ఇనుప వస్తువుల ప్రభావాలను వివరించవచ్చు. బ్యాటరీ, బల్బు, స్విచ్, మోటార్లతో కూడిన ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డు. ఇదేంటంటే లఘు విద్యుత్ వలయం ఏర్పాటు చేయడానికి పనిచేస్తుంది. తర్వాత ఎనామిల్ పూత ఉన్న రాగి తీగ. ఇది దేనికి అంటే ఇనుప మేక చుట్టూ కాయిల్లా చుట్టడానికి పనిచేస్తుంది. తర్వాత గాజు గోళాలు. ఇవి దేనికి అంటే దగ్గరగా అమర్చిన గోళాల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుందని, భ్రమణం వల్ల కలిగే ఘర్షణ, ఘనద్రవ వాయు పదార్థాల అణువుల అమరిక ఇలాంటివన్నీ వివరించవచ్చు. తర్వాత జామ్సెస్. గాలి స్థలమును ఆక్రమించడం, కీటకాల జీవనం పరిశీలించడం, తర్వాత అక్వేరియంలో కూడా ఉపయోగించవచ్చు. తర్వాత గాజు కడ్డీ.
ఈ కలిపెట్టడం, వడపోత ఇలాంటి వాటికి. కలిపెట్టడం, వడపోత విధానంలో వడపోత కాగితంపై ద్రవాలను పోయడం వీటికి పనిచేస్తుంది. తర్వాత భూతద్దాలు. ఈ విధంగా మట్టిలో అంశీభూతాలను వివరించడం, చిన్న అణువులను ఆవర్తనం చెందించి చూడడం, మొక్కలోని భాగాలు పరిశీలించడానికి, ఎక్కువ వస్తువులను పరిశీలించడానికి, చిన్న అణువులు పరిశీలించడానికి, శరీర భాగాలను పరిశీలించడానికి వీటి కోసం పనిచేస్తుంది. ఇప్పుడు పరీక్షణాలిక పట్టకారు. పట్టుకారు దేనికి పనిచేస్తుందంటే జ్వాలపై వేడి చేసేటప్పుడు పరీక్షణాలకి పట్టుకోవడానికి, కిరోసిన్ బర్నర్ వేడి చిమ్నీని పట్టుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత దండయస్కాంతాలు. దండయస్కాంతాలు దేనికి అంటే అయస్కాంతాలు శక్తి ఉత్పాదకాలు అలా అని తెలియజేయచ్చు. మనం అయస్కాంతాలు శక్తోత్పాదకాలని తెలియజేయవచ్చు. తర్వాత అయస్కాంతాలను విద్యుత్ మోటార్లో ఉపయోగించవచ్చు. తర్వాత కొలజాడి అంటే వివిధ ద్రవ పదార్థాల ఘన పరిమాణాలు కొలవడానికి పనిచేస్తుంది. ఘనపరిమాణాలు కొలవడానికి ద్రవ మట్టాల్లోని హెచ్చు తగ్గులు. తర్వాత మేకులు, సామాన్య విద్యుదయస్కాంత తయారీ. తర్వాత రంధ్రాలు చేయడానికి. తర్వాత అల్యూమినియం గొట్టం. ఇది ఘర్షణ వివరించడానికి, ద్రవాలను పేల్చడానికి. ద్రవాలను పేల్చడానికి పనిచేస్తుంది. గుర్తింపు సూదులు. ఇప్పుడు స్పెసిమెన్లోనే ఏంటంటే వివిధ భాగాలని చూపాలి కాగితం మీద రంధ్రాలు చేయడానికి. స్పెసిమెన్లోని వివిధ భాగాలను చూపడానికి, తర్వాత కాగితంపై రంధ్రాలు చేయడానికి పనిచేస్తుంది. తర్వాత ప్లాస్టిక్ చట్రం ఉన్న సమతల దర్పణం. ఇదేంటంటే విడిచిన గాలిలో నీటి ఆవిరి ఉంటుందని నిరూపించడం, పరావర్తనాన్ని వివరించవచ్చు. తర్వాత దువ్వెన. స్థిర విద్యుత్. దువ్వెన అంటే స్థిర విద్యుత్ వివరించవచ్చు, ఒక శక్తి జనకం కూడా చెప్పచ్చు. ప్లాస్టిక్ గరాట్. ఇది ద్రవాలను వడపోయడం. తర్వాత స్టెథోస్కోప్ తయారీకి, గరిమనావి ప్రయోగంలోని, తర్వాత గాలిని విస్తరింపజేయడంలోని దీన్ని వాడవచ్చు. తర్వాత ప్లాస్టిక్ గొట్టం 1 మీటర్ అన్నమాట. ద్రవ మట్టాన్ని వివరించడం, స్టెథోస్కోప్ తయారీ, నేల చదునుగా ఉందో లేదో చెప్పడానికి, స్టెథోస్కోప్ తయారీకి, ద్రవ మట్టాన్ని వివరించడానికి పనిచేస్తుంది. తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు. ఇవి దేనికంటే మట్టి ద్రవాలను పరిశీలించడానికి. తర్వాత పాలిథిన్ సంచులు. దేనికి ఉపయోగపడతాయి అంటే అగ్ని పర్వతాలు ఏర్పడే విధానం చెప్పవచ్చు. తర్వాత సిరంజి.
పాత్రలోని నీటిని మార్చడానికి. తర్వాత రబ్బరు బిరడ. రబ్బరు బిరడ ఇది దేనికి? పరీక్ష నాళికలకు, ఫ్లాస్కులకు మూతలుగా పనిచేస్తుంది. మూతలుగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత కప్పి పనిచేసే విధానాన్ని తెలియజేస్తుంది. కప్పి పనిచేసే విధానం. తర్వాత జల్లెడ. ఇది అనగా మట్టిలోని పెద్ద అదువులను వేరు చేయవచ్చు. వేరు చేయడానికి పనిచేస్తున్నారు. తర్వాత అర్ధమీటర్ స్కేల్. ఇది దేనికంటే దూరాలను కొలవడానికి, సరళ రేఖలు, తులాదండం నిర్మాణం, మొక్కల పెరుగుదల కొలవడం ఇలాంటివన్నీ చెప్పవచ్చు. తర్వాత కిరోసిన్ బర్నర్. జ్వాలా ప్రయోగంలో పనిచేస్తుంది. తర్వాత స్ప్రింగ్ త్రాసు. బరువును తూయడానికి, నీటిలో మునిగిన వస్తువు బరువు తేలిగ్గా ఉందా అంటే వస్తువు బరువు చెప్పడానికి పనిచేస్తుంది అన్నమాట. బరువులను తూయడానికి. తర్వాత ఉష్ణమాపకం. ఇది దేనికి అంటే గది ఉష్ణోగ్రత, ద్రవాల ఉష్ణోగ్రత కొలవడానికి, వేరు పదార్థాల ఉష్ణోగ్రత కొలవడానికి, దుస్తుల ఉష్ణోగ్రత భేదాలను కూడా వివరించవచ్చు. తర్వాత పరీక్ష నాళికలు. 15x20 సెంటీమీటర్లు అనమాట. బోరోసిల్ అంటారు వీటిని. కిరణజన్య సామగ్రిలో హైడ్రిల్లా మొక్కలను పరిశీలించడం. కిరణజన్య సంయోక్రియలో హైడ్రిల్లా మొక్కలను పరిశీలించడం. రసాయన చర్యలను ప్రదర్శించడం. తక్కువ పరిమాణంలో అవసరమైన ద్రవాలను పరిశీలించడం అన్నమాట. తర్వాత టార్చ్ లైట్. ఇప్పుడు రాత్రింబోళ్ళు ఏర్పడే విధానం. వివరించవచ్చు. తర్వాత ఛాయలు, కాలాలు ఏర్పడే విధానాన్ని కూడా తెలియజేయవచ్చు. తర్వాత త్రిపాది. తీగవలతో కూడిన ఉంటుంది, అంటే వేడి చేయడానికి పనిచేస్తుంది. తర్వాత జలచక్రం. నీటి శక్తిని వివరించడం పనిచేస్తుంది. తర్వాత వాలుబల్ల. సరళ యంత్రాలను వివరించడానికి. తర్వాత తూనికి పెట్టే. అంటే కుక్కెలతో ఉన్నదన్నమాట. 1 కిలో భారం తోచడానికి పనిచేస్తుంది. కిలో భారం. తర్వాత స్తూపాకారాన్ని పరిచయం చేయవచ్చు. తర్వాత స్టీలు, అల్యూమినియం, చెక్క సిలిండర్స్. ఇవి దేనికంటే ఒకే ఘనపరిమాణం ఉన్న వేరు పదార్థాలను వేరు భారాలు ఉంటాయి అని చెప్పడం అన్నమాట. ఒకే ఘనపరిమాణం ఉన్న వేరు పదార్థాలకు వేరు భారాలు. తర్వాత మైల్డ్ స్టీల్ తీగ.
మైల్డ్ స్టీల్ తీగ 200 mm అన్నమాట. ఉష్ణవహనం వివరించవచ్చు. తర్వాత DC విద్యుత్ మోటార్. DC విద్యుత్ మోటార్ కప్పి శక్తిని బదలాయించుడు వివరించడానికి అనార్థ ఘటన నుండి వెలువడే విద్యుత్ మోటార్ను నడపడం. విద్యుత్ మోటార్ను నడపడం, కప్పి శక్తిని బదలాయించడం. తర్వాత స్ప్రింగ్ త్రాసు సంపీడ్యతను అధ్యయనం చేయడానికి. స్ప్రింగ్ త్రాసు సంపీడ్యతను అధ్యయనం చేయడానికి. తర్వాత నీటి పంపు నమూనా నీటిని తోడడానికి వాయుపీడనం ఉపయోగపడే విధానం అన్నమాట. టైల్స్ టేప్ దూరాలను కొలవడానికి. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో వ్యత్యాసాలని గుర్తించడానికి, వైశాల్యాలను గణించడానికి. తర్వాత నమూనా శిలలు ఏంటివి? అవక్షేప అగ్ని రూపాంతర శిలలు అధ్యయనానికి. తర్వాత ఘనపు సెంటీమీటర్ బ్లాకులు. ఇవి దేనికంటే పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలైనవి వాటి మధ్య సంబంధాలను అవగాహన చేసుకోవచ్చు. తర్వాత ఖాళీ ఘన పాత్ర. ప్లవనం ఉత్ప్లవనం సంబంధించి వ్యాసక్తులు. మేకులు తీయు సుత్తి, ఇది మేకులు తీయడానికి. తర్వాత ట్రయాంగిల్ ఫైల్ లోహ వస్తువులను అరగదీయడానికి. ట్రయాంగిల్ ఫైల్ లోహపు వస్తువులను అరగదీయడానికి. తర్వాత చాకు మెత్తని వస్తువులు కాగితాలు కోయడానికి. మెత్తని వస్తువులు కాగితాలు. హెక్సా చట్రం ఇది దేనికంటే చిన్న కర్రను ముక్కలు చేయడానికి. తర్వాత సంఘటిత పట్టుకారు ఇదేంటంటే నట్లు బిగించడానికి. తర్వాత టిన్ కట్టర్ రేకులను కత్తిరించడానికి. తర్వాత స్క్రూ డ్రైవర్ స్క్రూలను బిగించడానికి, తీయడానికి. స్క్రూలను బిగించడానికి, తీయడానికి. హెక్సా బ్లేడ్ దేనికి? హెక్సా రంపంలో బిగించడానికి. తర్వాత ఫుల్ స్కేప్ సైజ్ కార్డ్బోర్డ్ ప్రయోగాలు చేసే సమయంలో పనిచేస్తుంది. తర్వాత ఫుల్ స్కేప్ సైజు అద్దుడి కాగితం. ద్రవాలను పేల్చడానికి, వడపోయడానికి.
తర్వాత ప్లాస్టిసిన్ నమూనాలు తయారు చేయడానికి, అధిగమించడానికి. నమూనాలు తయారు చేయడానికి, అతికించడానికి. తర్వాత సెల్లో పెన్, కాగితం. ముప్పై ఇంటూ 30 అన్నమాట. పారదర్శకంగా ఉండేట్లు అతికించడానికి, పారదర్శకంగా ఉండేటట్లు అతికించడానికి. తర్వాత ఇనుప మేకులు, ఇనుప మేకులు ఇవి కూడా ఏంటంటే బిగించడానికి. డ్రాయింగ్ పిన్స్, డ్రాయింగ్ బోర్డుపై బిగించడానికి. రబ్బర్ బెలూన్, గాలి ప్రయోగాలు చేయడానికి. రబ్బర్ బ్యాండ్స్, ప్రయోగాల్లో అవసరమైన చోట ట్యాగ్ చేయడానికి. నూలు దారం, కట్టడానికి, కుట్టడానికి. లక్క కడ్డీలు, తీగలుగా సాగదీసి ప్రదర్శించడానికి. లక్కడ్డీలు తీగలుగా సాగదీసి ప్రదర్శించడానికి. గరకాయుధం, ఇనుప వస్తువులు తుప్పును తొలగించడానికి. స్టీల్ తీగ, విద్యుత్ తీగ ప్రవాహంను వివరించడానికి. తర్వాత సోడా స్ట్రాలు, ద్రవాలు పేల్చడానికి. రక్తనాళాల నమూనాకు, రక్తనాళాల నమూనాకు. జిగురు సీసా, కాగితాలు అంటే దానికి. తర్వాత యూరియా అమ్మోనియం సల్ఫేటు, యూరియా అమ్మోనియం సల్ఫేట్, యూరియా అమ్మోనియం సల్ఫేట్. దేనికి ఇదంటే నీటిలో కరిగే పద్ధతి, నీటిలో కరిగే పద్ధతి. తర్వాత కాల్షియం సూపర్ ఫాస్ఫేట్, కాల్షియం సూపర్ ఫాస్ఫేట్. దేనికంటే మొక్కల పెరుగుదల. గ్లిజరిన్ బిందు ప్రవాహ వేగం, గ్లిజరిన్ బిందు ప్రవాహ వేగం తెలుసుకోవడానికి. పంచదార సూక్ష్మాణువులుగా విడిపోవట, విడిపోవట. తర్వాత వ్యాజిలైన్ ఘర్షణను కందెను నిరోధించిన విధానం, ఘర్షణ నిరోధించడానికి కందెనగా వాడడం అన్నమాట. తర్వాత కాపర్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. నిర్దిష్ట స్ఫటికాకృతి, నిర్దిష్ట స్ఫటికాకృతి. తర్వాత మామూలు ఉప్పు, దేనికంటే అణువుల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పడానికి. తర్వాత పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం పర్మాంగనేట్. ఇది దేనికి? అణువుల చలనాన్ని అధ్యయనం చేయడానికి.
అణువుల చలనాన్ని అధ్యయనం చేయడం. మొత్తం ఎన్ని కలిపి 76 వస్తువులు. బట్టల సోడా ఒకటి ఉంది, ఇంకా బట్టల సోడా. ఇది దేనికంటే మనం ఉపయోగించే CO2 ప్రయోగంలో వాడుతుంది. మొత్తం 76 వస్తువుల గురించి చెప్పడం జరిగింది. తర్వాత వ్యక్తిగత ప్రదర్శన పేటికలు. వీటిలో ఏంటంటే విద్యార్థులు స్వయంగా కానీ ముగ్గురు చొప్పున కానీ ఒక గ్రూప్గా కానీ ప్రయోగాలు చేయడానికి వీలుగా పెద్ద సంఖ్యలో అనేక పరికరాలు ఉంటాయి అన్నమాట. చూద్దాం. వీటిలో ఏంటంటే విద్యార్థులు స్వయంగా కానీ ముగ్గురు చొప్పున కానీ ముగ్గురు చొప్పున గ్రూప్గా కానీ ప్రయోగాలు చేయడానికి పెద్ద సంఖ్యలో ఉంటాయి. అదే ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికలో ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణం మెరుగుపరచడం కోసం నల్లబల్ల ప్రక్రియ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది. నల్లబల్ల ప్రక్రియ అను పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా అభ్యాస సామగ్రి కింద 35 వస్తువులు సరఫరా చేయడం జరిగింది. అభ్యసన సామగ్రి కింద 35 వస్తువులు సరఫరా చేయడం జరిగింది. అది NCERT వారు ఏంటంటే పునర్వ్యవస్థీకరించిన పరిసరాల విజ్ఞానం పాఠ్య ప్రణాళికల అంశాలను బోధన వీలుగా ఒక విజ్ఞాన శాస్త్ర బోధన పేటికను రూపొందించారు. విజ్ఞాన శాస్త్ర బోధన పేటికను రూపొందించారు. దీనిలో ఏంటంటే ప్రయోగాలు ప్రదర్శన చేయడానికి అవసరమయ్యే తక్కువ ఖరీదు గల సామాగ్రి, రసాయన పదార్థాలు, పనిముట్లు. విద్యార్థుల పరిశోధన దృక్పథాన్ని పెంచడమే ఈ సైన్స్ కిట్ యొక్క ప్రాథమిక ఉద్దేశం అన్నమాట. 5, 6, 7, 8, 9, 10 తరగతులకు వారీగా కిట్లు తయారు చేయడం జరిగింది. ప్రదర్శనకు గాను ఉపాధ్యాయునికి కిట్ 1, కిట్ 2, కిట్ 3 ఇలా కిట్ 4, కిట్ 5 తయారు చేశారు. అదే విద్యార్థులు సైతం కిట్ 1, కిట్ 2, కిట్ 3, కిట్ 4 కిట్ 2, కిట్ 5 వరకు తయారు చేశారు. కిట్ 4, కిట్ 5 తయారు చేశారు. అయితే వాటిని విద్యార్థి పేటికలుగా చెప్పారు. ఈ విద్యార్థి పేటికలుగా చెప్పారు. దీన్ని ఏంటంటే డెనిమ్, DYNAM కంపెనీ వారు ఒక్కొక్క యూనిట్కు ఒక్కొక్క కిట్ను రూపొందించారు. ఒక్కో యూనిట్కు ఒక్కో కిట్ను రూపొందించారు అన్నమాట. సంచార ప్రయోగశాలని NCERT రూపొందించింది. సంచార ప్రయోగశాలలో ఏంటంటే సైన్స్ కిట్స్, సైన్స్ ఫిల్మ్ స్ట్రిప్స్, తర్వాత ప్రొజెక్టర్, చార్ట్స్, నమూనాలు ఉంటాయన్నమాట. ప్రయోగాన్ని ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు ప్రయోగము, ఉద్దేశ, పద్ధతి, జాగ్రత్తలు వివరించాలి. రీడింగ్ తీసుకోవడం, రికార్డ్ చేయడం అలవాటు చేయాలి. అది ప్రయోగశాలలో విద్యార్థుల వద్ద ఉండాల్సిన పుస్తకాలు ఏంటి అంటే అబ్జర్వేషన్ బుక్, అంటే రీడింగ్లు నమోదు చేయడానికి. తర్వాత సూచన రికార్డు, సూచనలు పద్ధతి వివరించే రికార్డు అన్నమాట. సూచనలు పద్ధతులు వివరించే రికార్డు. తర్వాత ప్రాక్టికల్ రికార్డు, ప్రయోగం చేసి ఫలితాలు నిరూపణ అయినాక ఈ ప్రాక్టికల్ రికార్డులు రాయాలి. ఫలితాలు నిరూపణ అయినాక ఈ రికార్డులు రాయాలి.